ఈరోజు సేవ సంఘం నడిపించబడటం, కట్టబడటం, ఆత్మలు రక్షించబడటం విషయంలో కూడా కటువైన పరిస్థితులు. ఎందుకంటే ఇవి అంత్య దినాలు. ప్రార్థన ఉండదు, ప్రార్థన విజ్ఞాపన అంటే మోకాళ్ళు ఎటువంటి ససేమిర నచ్చదు, వాక్యం ఉండదు, విశ్వాసం ఉండదు, నిరీక్షణ, ఓర్పు, పట్టుదల కలిగి ఎదురు కనిపెట్టడం అనేది ఉండదు. కనిపెట్టిన మహా ఉంటే ఒక వారం నెల, ఇక అంతే, లాటరీ టికెట్ తీస్తారు. ఎన్ని సంవత్సరాలండి ఇంకా దేవుడు సమాధానం ఇవ్వకుండా ఉంటే? ఎన్ని సంవత్సరాలు అంటూ ఉంటారు. సరే, దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తుండే అదన్నా గుర్తుపెట్టావా? బాగా గమనించండి. నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్న సమాధానం నీకు ఇవ్వకపోవటానికి కారణాలు కొన్ని ఉన్నాయి. దేవుడు ఎంత అడుగుతున్నా కానీ, ఎంత బతిమలాడుతున్నా కొన్ని విషయాలు సహాయం ఇవ్వడు, సమాధానం ఇవ్వడు. రోగ విషయంలో అయినా, ఆర్థిక ఇబ్బందుల విషయంలో అయినా, లేమి బాధలైనా, నింద అవమానాలైనా, ఏంది అప్పుల నుంచి విడిపించబడటమైనా, భవిష్యత్తు సెటిల్ అవటమైనా, గర్భఫలమైనా, దాంపత్య జీవితంలో ఉన్న సమస్యలైనా, అత్తాగోడలకో లేదా అత్తమావలో కోడల విషయంలో కానీ, అల్లుడు అత్తమావల విషయంలో కానీ, ఇట్లా కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే కటువుగా అన్నమాట. ఎన్నో సంవత్సరాల నుంచి మొరపెడుతుంటారు కానీ సమాధానం ఉండదు. ఎందుకు? పిల్లల భవిష్యత్తు గందరగోళంగా ఉంటుంది. అంత ఇక చేయి జారిపోయారు పిల్లలు. మగ పిల్లగాడు ఉంటే వాడు చేయి జారిపోయాడు, అలింగాట్లేదన్న పరిస్థితి కనపడవచ్చు నీకు. ఆడపిల్లలు ఉంటే వీళ్ళు దాడి తెప్పారయ్యా, భవిష్యత్తు ఏమైపోతుందో, కుటుంబ పరువు రోడ్డు మీద పడుద్దన్న అంత గలిబిలిలో నీ పిల్లల పరిస్థితి నీ కళ్ళెదుడు కనపడుతుండొచ్చు. కానీ ₹1,00,00,000 లాటరీ అంటారే, అలాంటి మాట ప్రభు చెబుతున్నాడు, విను బాగా. ఏంటయ్యా ఆ మాట త్వరగా చెప్పు, నేను ఒడ్డున పడటానికి తొందరగా అయ్యా అని చెప్పి అనుకుంటున్నావా? దీర్ఘకాలంగా నువ్వు ప్రార్థన చేయటాన్ని బట్టి ఏ విషయాలైనా సరే, నువ్వు ఏ విషయాలైనా ప్రార్థన చేయి, ఆ ప్రార్థనలకు టక్మని నీకు సమాధానం రాక మార్పు చెందకపోవటానికి అసలు కారణం ఏంటంటే, మొదటిగా నీవే ట్యూన్ కావాలి. ట్యూన్ అంటే ఎలా అంటే, దీర్ఘకాలంగా ప్రార్థన చేస్తున్న దాంట్లోంచి ప్రభు నీలో నీకు తెలియకుండా పెంచి పోషించి ఫలభరితంగా చేసేటువంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఏంటయ్యా వాటిలో మొట్టమొదటి లక్షణం అంటే విశ్వాసం, రెండవది నిరీక్షణ, మూడవది ఓర్పు, నాలుగవది పట్టుదల, ఐదవది విసుగక, ఎడతెగక, మెలకు కలిగి ప్రభు పాదాలు గట్టిగా పట్టుకొని ప్రార్థన చేసేటువంటి ఈ పరిపక్వత, ఈ లక్షణాలు నీలోకి రావాలంటే ప్రార్థన చేయగలం. వస్తాయా నీలోకి? చెప్పాలా? ఓయమ్మ ఏదో పెద్ద ₹1,00,00,000 ఆశీర్వాదం అది దాన్ని ఇజా. ఈ విశ్వాసం ఉంటేనే కొండలైనా పెగిలించగలవు నువ్వు. ఏనాటికైనా నా ప్రభు ఖచ్చితంగా ఆయన నమ్మాను కాబట్టి ఒకరోజు దర్శిస్తాడు, మా బ్రతుకులు మారుతాయని ఏంది నిరీక్షణ ఉంటేనే, పట్టుదల కలిగి ఓర్పుతో ప్రార్థన మెలకు కలిగి చేయగలవు. అసలు ఇయే లేకపోతే ఏముందండి? ఏటీఎం కార్డేగా నీ చేతిలో దేవుడు. ఆ బ్యాంకుకు పోయి పాస్బుక్ చూపించి, లేదంటే మనీ డ్రా చేయాలంటే ఒక స్లిప్ మీద నీ అకౌంట్ నెంబరు, పేరు, ఇంత అమౌంట్ అని రాసిస్తే ఆ క్యాషియర్ ఇస్తాడు. ఇంతేగా నువ్వు ఇంకొకడు ఉపయోగపడవచ్చు, ఇంకొక వ్యక్తికి ఆశీర్వాదకరంగా ఉండొచ్చు. నీలా ఇలాగ గలిబిల్లో ఆ సమస్యల్లో ఈత కొడుతున్న వారికి మార్గం చూపించవద్దు. నువ్వు కూడా ఇలా కొట్టు.
ఈ చెయ్యి ఇట్టాడిచ్చు, ఈ చెయ్యి ఇట్టాడిచ్చు, కాళ్ళు ఇలా వెనక ఇట్లా ఆడిచ్చు, అప్పుడు నువ్వు ఒడ్డుకు చేరుతావు అని చెప్పొద్దు. నేను ఇలా ప్రయత్నం చేశాను, నా ప్రభు నాలో విశ్వాసాన్ని పెంపొందించాడు, నిరీక్షణ పెంపొందించాడు, ఓర్పు పట్టుదల కలిగి, మెలకు కలిగి, విసుగక ఎడతెగక ప్రార్థన చేయడానికి నా ప్రభు నన్ను ఒక ప్రార్థనా పరురాలుగా ఎడతెగక బండ సందుల్లో ఉండి ఏనాటికైనా నా ప్రభు కనికరిస్తాడని పేటల సందుల్లో ఉన్న పావురు వలె మూలుగుచ్చాం అంటూ మూలుగుచ్చా ప్రభు పాదాలు పట్టుకొని నా పెరుగులాడానయ్యా, ఇదిగో నా బ్రతుకిలా సార్థకతమైంది చెప్పొద్దు.